అనివార్య కారణాల వల్ల రైతు భరోసా అర్ధాంతరంగా నిలిచిపోయిందని, మిగతా రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే రాష్ట్రం మరొకటి లేదన్నారు. రైతులకు 2 లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. నిజామాబాద్లో పసుపు రైతులు ఎక్కువని, పసుపు పంటకు మద్దతు ధర దక్కితేనే జిల్లా రైతులు తలెత్తుకుని ఉండగలరన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలను నిలిపివేసిందని, 10 ఏళ్ల పాటు వ్యవసాయ యంత్ర పరికరాలకు నిధులు ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టాలు వస్తున్నప్పటికీ అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్ పాంప్ సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతే వ్యవసాయం. ఎంఎస్పి విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో, మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను.